2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. 53,000 ఎకరాలు అవసరమని నిర్ణయించి ఈ 54,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని వదిలిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, దాంతో మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ టర్మ్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు విజన్ ఇది ఘోరంగా విఫలమైందని ఒప్పుకుంటారా? మరి మున్సిపాలిటీకి మాత్రమే సరిపోయే విజన్ ఎందుకు వేశారు? అప్పుడేమి విజన్ సరిపోతుందనే కదా 53,000 ఎకరాలు. అసలు 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపితే 53,000 ఎకరాల్లో మీరు ఒక ప్రపంచ స్థాయి రాజధాని కడతామని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ 53,000 ఎకరాలతో మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అని ఎందుకు అంటున్నారు? ఏంటండి అప్పులు తెస్తున్నారు పెద్ద ఎత్తున. సో ఎంత మేరకు నిధులు సమీకరించగలరు అనేది క్వశ్చనే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ రెండవ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలంటే ఎన్ని వేల కోట్లు అవుతుంది? మొదటి ఫేజ్లోనే 8,000 ఎకరాలు ఇంకా గవర్నమెంట్ సర్ప్లస్ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా తీసుకొని ఈ సర్ప్లస్ ఏం చేస్తారనే క్వశ్చన్ ఉంది. మొదటి ఫేజ్లోనే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా రావడానికి నాకు తెలిసినంత వరకు సిద్ధంగా ఉన్నారు, అన్ని పట్టుకొని డేటా పట్టుకొని. ఇంకో పలానా ఈ రెండవ దశ తీసుకుని భూసేకరణకు ల్యాండ్ పోలింగ్కు సమీపంలో ఎవరెవరు కొన్నారో అస్మదీయులు అని. సో మరొకసారి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే యొక్క విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి.